హాయ్ హలో గాయ్స్ ఎలా ఉన్నారండి. మీకు ఎంతో యూస్ఫుల్ అయిన ఈ బ్యాగ్ అయితే మీ ముందరికి తీసుకొచ్చేసానండి. ఇది వచ్చి మనం కూరగాయలు తెచ్చుకోవాలన్నప్పుడు ప్లాస్టిక్ కవర్స్ ఊరికే యూస్ చేయకుండా ఈ బ్యాగ్ని అయితే యూస్ చేయొచ్చు. మళ్ళీ ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయడానికి ఒక 2 రోజుల కోసం అయితే బట్టలు పెట్టుకొని వెళ్ళవచ్చు. చాలా పెద్దగా వస్తుంది బ్యాగ్ అయితే, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మెజర్మెంట్ చెప్తున్నాను చూడండి. వెడల్పు వచ్చి అయితే 17 సెంటీమీటర్లు, పొడవు వచ్చి 30 సెంటీమీటర్లు అయితే తీసుకున్నాను అనమాట. ఒరిజినల్. మళ్ళీ లైనింగ్ అనమాట. లైనింగ్ కొద్దిగా లావుగా ఉండేది తీసుకున్నాను అనమాట. కొద్దిగా చూడండి లావుగా ఉండేది తీసేసుకొని రెండింటిని అయితే కలిపేసి కుట్టేశాను. పొడుగ్గా చూడండి, పొడుగు గీతల్లాగా కొద్దిగా స్టిఫ్నెస్ కోసం అయితే కుట్టేశాను అనమాట. మీకు చూపిస్తున్నాను చూడండి. 1 కట్ చాలండి. 1 కట్తోనే మనకి బ్యాగ్ అయితే బాగా రెడీ అయిపోతుంది. 2.5 సెంటీమీటర్లు పెట్టుకొని పొడవు వెడల్పు పెట్టుకొని కింద వైపు అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి. బాక్స్ లాగా వచ్చింది కదా మనకు. కింద వైపు అలా కట్ చేసుకుంటే మనకైతే బ్యాగ్ రెడీ అయిపోతుంది. ఇంకా మనం ఏం కట్ చేయాల్సిన ఏం అవసరం ఉండదు అనమాట. ఇంకైతే దీన్ని కట్ చేస్తున్నాను చూడండి. కట్ చేసిన తర్వాత అయితే ఇంకా కొసలో మనం కుట్టు వేసుకోవాలన్నమాట. అటువైపు ఇటువైపు కుట్టు వేసేసుకున్నట్లయితే మనకైతే క్లోజ్నెస్ వచ్చేస్తుంది. తర్వాత కింద వైపు మనం ఎట్టయితే మనం కట్ చేసుకున్నాం కదా బాక్స్ లాగా, ఆ రెండింటినైతే కుట్టు మీద కుట్టు వేసుకోండి. కుట్టు ఊడకుండా ఉంటుంది. చూడండి మనం చూపిస్తున్నాను చూడండి మీకు. అట్లా కుట్టు వేసుకోవాలన్నమాట. కింద వైపు మనం బాక్స్లా కట్ చేసాం కదా అక్కడ అనమాట. అలానే 2 సైడ్లు కూడాను కుట్టు వేసేసుకొని కుట్టు మీద కుట్టు వేసుకోండి. ఊడకుండా వండుతుందన్నమాట. బాగా రఫ్ చేసి వేసేసుకున్న తర్వాత అయితే మనము తిప్పేస్తే మన బ్యాగ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా పైన వైపు కూడా కొద్దిగా మడిచినట్టు ఇక మనము కట్ చేసుకున్నాం కదా దాని మీద ఒరిజినల్ మీదే మనం కుట్టు మీద 2 కుట్లు వేసుకోవాలన్నమాట. ఆ వైపు ఈ వైపు. తర్వాత అయితే మనకైతే మెజర్మెంట్ చూపిస్తున్నాను చూడండి. మీకైతే 15 సెంటీమీటర్లు అలా తీసుకొని అయితే తాళ్ళు కోసం అయితే మనం తాళ్ళు మామూలుగా కుడుతుంటాం కదా, అలానే తాళ్ళు అయితే కుట్టేస్తున్నాను అనమాట. బ్యాగ్ కోసము తాళ్ళ కోసము చూడండి. మనం బ్యాగ్లో కుట్టేసిన తర్వాత మధ్యలో అయితే అతికిచ్చేసుకున్నాను అనమాట. ఇంకా రఫ్ చేసి అతికిచ్చేసిన తర్వాత కొసల్లోకి పీసులు లేకుండా ఉండడానికి కోసం అయితే ఫోల్డ్ చేసి అయితే కుట్టేస్తున్నానండి. ఈ బ్యాగ్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి. మీకు కానీ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చిన్నగా బౌస్ అయితే ఇచ్చేసాను. లుక్ అయితే అదిరిపోయింది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.